రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 9 ఆది కన్నింగ్ ప్లాన్. రాజు చేస్తున్న చిత్రవద భరించలేక ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఆదిపై ఎవరు అటాక్ చేశారో తెలుసుకోవటానికి పిఏ పురుషోత్తం ఎంత ట్రై చేసినా రిజల్ట్ శూన్యం. అక్కడ ఏ క్లూ లేదు. ఆద్యనడిగినా పొడిచిన వ్యక్తిని చూడలేదు అని చెప్పటంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు పిఏ. ఆది ఆద్య కోసం వెయిట్ చేస్తూ ఉండగా రితిమ వచ్చింది. ఆమెను చూడగానే మీరిక్కడా అని మొహం చిట్లించాడు ఆది. మీ మీద అటాక్ జరిగిందని తెలిసాక మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను సార్, అందుకే వచ్చాను అని ఫ్రూట్స్ కవర్ టేబుల్ మీద పెడుతూ చెప్పింది రితిమ. ఆది అసహనాన్ని అంతా దాస్తూ చూశారుగా వెళ్ళొచ్చు అని నార్మల్ టోన్లో అన్నాడు. అదేంటి సార్ అలా అనేశారు, ఇప్పుడే వచ్చాను కదా, కాసేపుండి వెళ్తా అని చిన్నబుచ్చుకుంటూ అంది రితిమ. ఉండి వెళ్ళడానికి ఇదేమైనా పార్కా, షాపింగ్ మాలా, హాస్పిటల్ పో అని కసిరాడు ఆది. ఇంకా ఉంటే కొట్టేలా ఉన్నాడని ఎలా వచ్చిందో అలాగే ఏడుస్తూ వెళ్లిపోయింది. ఏడుస్తూ వెళ్తున్న రితిమని చూసిన పురుషోత్తం ఆమె వెనుక వెళ్లాడు. రితిమని చేరుకునే లోపే ఆమె హాస్పిటల్ దాటేయటంతో నిట్టు వచ్చి ఆది దగ్గరికెళ్ళి ఏమన్నారు సార్, ఆ అమ్మాయి అలా ఏడుస్తూ వెళ్ళిపోతుంది అని అడిగాడు. వచ్చి ఒళ్ళో కూర్చోమన్నాను, దానికి ఏడుస్తూ పోయింది అని అరిచాడు ఆది. అది నా పిల్ల సార్, లైన్లో పెట్టడానికి నానా తంటాలు పడుతుంటే అని కంగారుగా చెప్తున్న పురుషోత్తం చెంప పగలగొట్టాడు ఆది. ఎలా కనిపిస్తున్నా నీకు, కోపంలో 100 అవన్నీ నిజమవుతాయా అని అరిచాడు ఆది. పురుషోత్తం బిక్క చచ్చిపోయాడు. నీకంతగా ఆ పిల్ల కావాలంటే అది నా జోలికి రాకుండా చూసుకో. ఆ పంతులమ్మ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కావాలి, దీని నస నాకొద్దు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు ఆది. పురుషోత్తం తల ఊపి వెళ్ళిపోయాడు. కాని లోపల కొంచెం హ్యాపీ, ఎందుకంటే తన బాస్కి రితిమపై ఎటువంటి ఫీలింగ్స్ లేవని. ఆద్య తనని చూడ్డానికి రాలేదన్న కోపం ఆదిలో క్షణక్షణం పెరిగిపోతుంది. సేవ్ చేస్తే చాలా, ఎలా ఉన్నానో చూసే పని లేదా, ఎలా ఉండేవాణ్ణి ఎలా తయారు చేస్తున్నావే అని మనసులో తిట్టుకుంటూ ఫోన్లో ఉన్న ఆద్య ఫోటో చూస్తూ ఉన్నాడు. సరిగా నిద్రలేక తిండిలేక నీరసంతో పడిపోయేలా ఉంది ఆద్య. తన కోపాన్ని చూపించగలదేమో కాని తన బాధని పంచుకోలేని అమ్మాయి ఆద్య. ఆ రోజంతా ఆది గుర్తుకు రాలేదు, కాని ఆమె మనసుని ఏదో వెలితి కమ్మేసినట్టుగా అనిపిస్తూ ఉండడంతో లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంది. వంశీ మెసేజ్ల మీద మెసేజ్లు చేసి తినమని చంపేస్తూ ఉండడంతో తనకి కూడా ఆకలి వేస్తూ ఉండడంతో లేచి ఏదో తిన్నాను అనిపించి డిషెస్ అన్ని క్లీన్ చేసి పెట్టి ఫోన్ పట్టుకునేసరికి అన్నోన్ నెంబర్ నుండి ఓయ్ అని మెసేజ్ వచ్చింది. ఎవరు నన్నింత చొరవగా పిలుస్తున్నారు అని అనుకుంటూ డూ యూ నో మీ అని టైప్ చేసి పంపింది ఆది. గుండెల్లో ఉన్నావుగా, తెలియకుండా ఎలా ఉంటుంది అని మెసేజ్ వచ్చింది. ఎమ్మెల్యే నువ్వా అని కోపం ఎమోజీ యాడ్ చేసి పెట్టింది ఆద్య. బాగానే గుర్తుపట్టావు పంతులమ్మా అని సూపర్ ఎమోజీని యాడ్ చేసి పెట్టాడు ఆది. నీకు నా నెంబర్ ఎలా దొరికింది అని ఆద్య అడిగింది. ఎలా వచ్చిందో ఎందుకుగాని, ఏంటి పంతులమ్మా బడికి వెళ్ళలేదా అని ఆది అడిగాడు. నా గురించి నీకనవసరం అని సెండ్ చేసి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పడేసి ఫోన్ సోఫా మీదకి విసిరి ఆదిని తిట్టుకుంటూ కూర్చుంది ఆద్య. ఆది హాస్పిటల్ బెడ్ పై ఒళ్ళు విరుచుకుంటూ నువ్వు ఈజీగా పడితే కిక్కే ఉంది, లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని అనుకుంటూ ఉన్నాడు. 2 రోజులుగా ఆది కనిపించకపోయేసరికి ఆది అమ్మగారైన విశాలాక్షి నాన్ స్టాప్ గా కాల్ చేసి ఆది గురించి అడుగుతూ ఉండడంతో నిమిషానికొక అబద్ధం చెప్పి మేనేజ్ చేయలేకపోయిన పురుషోత్తం పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ ఆది చేతిలో పెట్టాడు. ఏమైంది అని అడిగాడు ఆది. మీ అమ్మగారితో ఒకసారి మాట్లాడండి సార్, లేదంటే ఫోన్ కాల్స్తోనే నన్ను చంపేసేటట్టున్నారు అని చెప్పాడు పురుషోత్తం. నేను మాట్లాడతాలే, నువ్వెళ్ళు అని చెప్పి విశాలాక్షికి కాల్ చేసి నేను బాగానే ఉన్నానమ్మా, కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా అని పెట్టేశాడు. కనీసం ఆవిడ ఏం చెప్తుందో కూడా వినలేదు ఎమ్మెల్యే. ప్రణవ్ స్కూల్కి వెళ్లటం స్టార్ట్ చేశాడు. ప్రణవ్ అంటే పర్సనల్గా ఇష్టం లేకపోయినా అతని టీచింగ్ స్టైల్ బాగుండడంతో ఏవనటం లేదు ప్రిన్సిపల్ వైష్ణవి. రోజంతా క్లాసులతో అప్పుడప్పుడు వైష్ణవికి సైడ్ కొట్టడంతో రోజు గడిచిపోతుంది ప్రణవ్కి. కాని ఆమెకి
తన ఇష్టం గురించి తెలియకపోతే ఎప్పటికీ తనది వన్ సైడ్ లవ్గానే మిగిలిపోతుందని భయం వేసి వైష్ణవికి తన లవ్ని చెప్పాలని ఫిక్స్ అయ్యాడు ప్రణవ్. ఇక మరోవైపు శ్రీవల్లి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి, రేయ్ ఎమ్మెల్యే సచ్చాడా అని అడిగింది. లేదక్కా, నిన్న కరెక్ట్గానే పొడిచా, కాని ఎవరో అమ్మాయి వాడిని కాపాడింది, వాడు బతికి చచ్చాడు అని అసహనంగా చెప్పాడు ముసుగులో ఉన్న బసవ. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా వేధవా, వాడు బతికితే మనకెంత డేంజరో నీకు తెలిసే వాడిని వదిలేవా అని అంటూ అడ్డమైన బూతులో తిట్టింది శ్రీవల్లి. ఆమె తిట్లకి బసవ రక్తం కోపంతో మరిగిపోతుంది. అయినా ఏం చేయలేక, ఈసారి వాడు మిస్ అవ్వకుండా చూసుకుంటాక్క అని చెప్పాడు బసవ. ఈసారి వాడు మిస్ అయితే నువ్వు చస్తావురా అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసింది శ్రీవల్లి. దివి కిచెన్లో వంట చేస్తూ ఉండడం చూసి, ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళకో, సాయంకాలం పెలక పంతులు వస్తున్నాడు, నీకు నా తమ్ముడికి నిశ్చితార్థం అని అరుస్తూ చెప్పింది శ్రీవల్లి. చేతిలో ఉన్న గరిటెని వదిలేసి దివి గజగజ వణికిపోతుంది. దివికి రాజు గురించి వింటేనే భయం. అతనితో పెళ్ళంటే చావుతో సమానం. తన ఇష్టంకి విలువలేని చోట ఏం చెప్పినా వేస్ట్ అని తెలిసినా, పిన్ని నాన్నకి కూడా ఒక మాట అని దివి మాట పూర్తి కాకముందే శ్రీవల్లి 4 అంగల్లో వంటింట్లో ఉన్న దివి దగ్గరికెళ్లి జుట్టు పట్టుకుని గట్టిగా కొడుతూ, నాకే సలహాలిస్తున్నావా, ఏం చెయ్యాలో నాకే చెప్పే ధైర్యం వచ్చిందా అని కాలుతున్న స్టవ్ మీద అట్లకాడ పెట్టింది శ్రీవల్లి. పిన్ని ఇంకెప్పుడు నీకెదురు చెప్పను, నన్ను వదిలే అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తోంది దివి. దివి మాటల్ని లెక్క చేయకుండా సలసలా కాగిన అట్లకాడతో దివి చేతులపై వాతలు పెట్టింది శ్రీవల్లి. నొప్పిని పంటి బిగువున భరిస్తూ కన్నీళ్లకి స్వేచ్ఛనిచ్చింది దివి. ఆమె చేతులు బొబ్బలెక్కటం చూశాక శ్రీవల్లి ఈగో చల్లారి, ఇంకోసారి ఎదురు చెప్తే వాతలతో ఆగను అని వాన్ చేసి, వంట చేస్తావు అని కసిరి వెళ్లిపోయింది శ్రీవల్లి. బొబ్బలెక్కిన చేతులకి చున్ని చుట్టుకుని ఏడుస్తూనే వంట పూర్తి చేసింది దేవి. చిన్నప్పటినుండి అలవాటైన బాధ జీవితాంతం మోయాలని అర్థమవుతుంటే ఏం చేయాలో అర్థం కాక, ఏ నిర్ణయం తీసుకునే ధైర్యం లేక ఆలోచనల్లో మునిగిపోయింది. ఇక్కడ దివికి బాధ వేస్తే అక్కడ రిత్విక్కి ఒక్కసారిగా గుండెల్లో నొప్పి పుట్టడం, ఆ నొప్పి కారణం తెలియక నీళ్లు తాగి గుండెని స్థిమితపరుచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. బిజినెస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా తన లవర్ని వెతకడం మర్చిపోడు. నువ్వెక్కడున్నావు, ఎప్పుడు నా జీవితంలోకి వస్తావు అని రోజుకి 10 సార్లైనా అనుకుంటూ ఉంటాడు రిత్విక్. అలాగే ఆది గురించి తెలుసుకోవడం కూడా మానడు. రే యాది, నిన్ను నా చేతులతో చంపేదాకా నాకు నిద్ర పట్టదురా అని కూడా రోజుకి 10 సార్లు అనుకుంటాడు. ఆ తెలుసుకునే ప్రాసెస్లోనే ఆదిని ఎవరో అటాక్ చేశారన్న విషయం రిత్వికి తన స్పై ద్వారా తెలిసింది. తన ప్రియశత్రువు అంది చూడాలంటే అది తనే ఉండాలి. ఎవరో ఆదిని చంపితే చూస్తూ ఉండడం రిత్విక్ నైజం కాకపోవడంతో ఆదిని అటాక్ చేసిన వారి వివరాలు కావాలని తన స్పైని డిమాండ్ చేసి అతని వర్క్లో పడిపోయాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ఆది డిశ్చార్జ్ అయ్యి తన పనుల్లో పడితే ఆద్య కూడా తన రొటీన్లో పడుతుంది. వంశీ కూడా తిరిగి వెళ్లడని అతని ప్రవర్తనను బట్టి అర్థమవడంతో ఇక చేసేదేం లేక ఆద్య సైలెంట్ అయిపోయింది. వంశీ ఆద్యని ఈ మధ్య ఎక్కువగా గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడూ మూడిగా ఉంటుంది. ఎందుకనడిగినా చెప్తుందన్న నమ్మకం లేకపోవడంతో పెద్దగా ఏం కదపలేదు. కాని ఆద్య ఇగ్నరెన్స్ అతని మనసును చీల్ చేస్తూ ఉంది. ఆద్య ప్రతి మూమెంట్ని తెలుసుకుంటూ, నీ అంతట నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా బేబీ అని కన్నింగా నవ్వుకున్నాడు. అప్పుడే ఆదికి ఒక కాల్ వచ్చింది. ఆది ఆ కాల్ మాట్లాడాక అతను తన తల పట్టుకుని ఏం చేయాలో తెలియక కంగారుగా కూర్చున్నాడు. ఆదికి వచ్చిన ఆ కాల్ ఏంటి? ఆద్య నిజంగానే ఆది కోసం వెళ్తుందా? వంశీ తనని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఆద్య ఎలా రియాక్ట్ అవుతుంది? తెలుసుకోవాలంటే వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.